హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోతుంది లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేసి. అండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే చాలా యూస్ఫుల్ వీడియో అనమాట. సో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూస్తే అర్థమైపోతుంది. అండ్ ఎండాకాలం అయితే వచ్చేసింది కదా, దానివల్ల హెయిర్కి చాలా కేర్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఎండాకాలంలో హెయిర్కి ఆయిల్ అప్లై చేయాలంటే మాత్రం అస్సలు మనసే రాదు. ఎందుకంటే ఆ వేడికి మనకు చిరాకుగా ఉంటుంది. అండ్ ఆయిల్ అప్లై చేస్తే ఇంకా వేడిగా అనిపిస్తూ ఉంటుంది. సో అందులోనూ మళ్ళీ ఈ కరివేపాకు, మందారమాకు ఇవి స్మెల్ని అయితే అస్సలు భరించలేకపోతున్నాము. సో నేనైతే చాలా వరకు ఈ ఆయిల్ అవాయిడ్ చేస్తున్నాను బికాజ్ స్మెల్ వల్ల అండ్ కలర్ వల్ల. బట్ చాలా యూజ్ అయితే అయింది నాకు ఆ హెయిర్ ఆయిల్ అనేది. నేను ఇంతకుముందు హెయిర్ ఆయిల్ ఎలా అయితే ప్రిపేర్ చేశాను అన్నది మన ఛానల్లో ఉంటుంది, చూడండి. చాలా యూస్ఫుల్ ఆయిల్ అది. నాకైతే హెయిర్ గ్రోత్ చాలా బాగా వచ్చిందనమాట. సో నేను ఆ కలర్ వల్ల అండ్ స్మెల్ వల్ల అయితే నేను అవాయిడ్ చేస్తూ వచ్చాను. బట్ ఇప్పుడైతే నేను ఇంకొక ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను. యూస్ చేసిన తర్వాతే మళ్ళీ ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ వీడియో తీసి కూడా చాలా డేస్ అయిపోతుంది. సో ఆయిల్ అనేది మనకి ఎలా వర్క్ అవుతుంది ఏందనేది చూసిన తర్వాతే అప్లోడ్ చేద్దాం అనేసి అనుకున్నాను. బట్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్న ఆయిల్ అయితే చాలా మినిమల్గా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటుంది. అండ్ మనకి టైం టేకింగ్ కూడా ఉండదన్నమాట. చాలా ప్రాసెస్ కూడా తక్కువే ఉంటుంది. సో దీనికోసం అనేసి మనకేమేమి కావాలి, సో వాటి బెనిఫిట్స్ ఏంటి, ఇదంతా కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. లాస్ట్ వరకు చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చూడండి. మీకు కనుక నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో యాడ్ చేసేయచ్చు, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇక్కడైతే నేను ఏమేమి వేస్తున్నాను అన్నదైతే మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇందులో వేసేవి అండ్ వాటి బెనిఫిట్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పేస్తాను. ఫస్ట్ నేను ఒక స్టీల్ గిన్నెలో అయితే ఇలా కోకోనట్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్, అంటే గానుగలో మనం కుడుకలు పట్టిస్తుంటాం కదా, అంటే కుడుకలతో వచ్చిన ఆయిల్ అనమాట. సో ఎలాంటి బ్రాండ్ అలాంటివి ఏం తీసుకోకుండా నేను ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఇది 1/2 లీటర్ అనమాట. 1/2 లీటర్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. దీంట్లో నేను ముందుగా మందారం పువ్వులు అయితే వేస్తున్నా. రిక్క మందారం అయినా సరే, ముద్ద మందారం అయినా సరే. అయితే మనకు రిక్క మందారంలో అయితే ఇలా ముందు ఒక కాడ వస్తుంది కదా, అది తీసేయాలన్నమాట. సో అది మనకి యూజ్ అవ్వదు. ఈ మందార పువ్వులు అన్నవి మన జుట్టు బలంగా అండ్ మృదువుగా పెరగడానికి సహాయం చేస్తాయి. బలంగా ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అండ్ అలాగే స్కాల్ఫ్ని కూల్గా ఉంచి డాండ్రఫ్ లేకుండా చేస్తుంది అనమాట, అంటే తగ్గిస్తుంది. అండ్ ఈ మందారం పువ్వు వల్ల జుట్టు న్యాచురల్గా షైనీగా కనిపిస్తుంది కూడా. అండ్ నెక్స్ట్ 1 స్పూన్ అయితే మెంతులు యాడ్ చేస్తున్నాను. మెంతుల వల్ల డాండ్రఫ్ తగ్గడమే కాకుండా స్కాల్ఫ్ డ్రైనెస్ని తగ్గిస్తుంది అండ్ సాఫ్ట్ అండ్ సిల్క్గా జుట్టు అయితే మారుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ 1 స్పూన్ కలోంజీ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. కలోంజీ సీడ్స్ వల్ల బలంగా జుట్టు పెరగడమే కాకుండా ముందే వైట్ హెయిర్ రాకుండా తగ్గిస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ గులాబీ పువ్వులు, ఇవి మంచి ఫ్రేగ్రెన్స్ ఇవ్వడమే కాకుండా స్కాల్ఫ్లో ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది, అంటే ఎలాంటి ఇచ్చింగ్ ఇరిటేషన్స్ లేకుండా తగ్గిస్తుంది అన్నమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ ఆయిల్ని ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఇంకా మన ఈ ఆయిల్ అయితే రెడీ అయిపోయినట్టే. సో ఇలా అయితే వడకట్టేస్తున్నా నేను. ఇందులో మొత్తం ఆయిల్ అంతా కూడా స్ట్రెయిన్ అయిపోతుంది. అండ్ ఈ పువ్వులలో కూడా మనకు ఆయిల్ అయితే ఉంటుంది. గట్టిగా అయితే పిండేసుకోవాలి. నేనైతే ఇలా 2 డేస్ పెడతాను. ఇంకా ఈ పైన ఉన్న రెక్కలు ఇదంతా కూడా నేను హెయిర్కి అప్లై చేసుకుంటాను. దాంట్లో చాలా ఆయిల్ అయితే ఉండిపోతుంది అనమాట. 2-3 డేస్ ఇదే సరిపోతుంది మనకి. సో ఆయిల్ వేస్ట్ కూడా కాకుండా ఉంటుంది. అందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ కూడా మన హెయిర్కి అందుతాయి. సో ఈ ఆయిల్ అన్నది మీకు యూస్ఫుల్ అయితే గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఈ వీడియోకి మీ వాల్యుబుల్ కమెంట్ని కామెంట్ చేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా ఏదన్నా హెయిర్ సమస్యతో బాధపడే మీ ఫ్రెండ్స్ ఉన్నా కూడా షేర్ చేసేయండి. మంచి యూస్ఫుల్ ఆయిల్ అన్నమాట ఇది. మంచిగా ఒక గ్లాస్ బాటిల్లో లేదా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా డేస్ అయితే వస్తుంది. అండ్ దీనివల్ల ఎలాంటి స్మెల్ అయితే ఉండదు. ఇంకా పిల్లలు కూడా పెట్టుకోవచ్చు. సో అలా కలర్ అండ్ స్మెల్ నచ్చని ఆయిల్ని పక్కన పెట్టేసి ఇలాంటి మంచి కలర్ అండ్ స్మెల్తో ఉన్న ఆయిల్ అయితే ట్రై చేయండి. ఈ సమ్మర్లో ఇలాంటి ఆయిల్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో మనకి హెయిర్కి కూలింగ్ కూడా అంతే అవసరం. సో అదంతా కూడా ఈ ఆయిల్లో మనకైతే లభిస్తుంది. సో చూసారు కదా. సో మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.